డీటెయిల్స్ చూసుకుంటే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి పద్నాలుగు జిల్లా పర్యటన ఉత్కంఠగా మారింది. జగన్ పర్యటన ఖరారైంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతానని ఫ్యాన్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా జగన్ పర్యటనకు సంబంధించి జిల్లా ఎస్పీ ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల దృష్ట్యా జగన్ తో పాటు 100 మందికి మాత్రమే పర్మిషన్ ఉన్నట్లు తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు చెందిన వైసీపీ ఉప సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా గతంలో జగన్ పర్యటనలో ఉద్రిక్తత కారణంగా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు చెప్పండి. రైట్ విజయ, వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన ఉత్కంఠంగా మారింది. పోలీసులు వేధింపులు భరించలేక సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాలెం గ్రామంలో నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి మాత్రమే తమ అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామం వస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే స్పష్టమైతే చేశారు. అటు వైఎస్ఆర్సీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం మంగళవారం నర్సరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి అనుమతి అయితే తీసుకున్నారు వైసీపీ నాయకులు. ఇప్పటికే అటు జగన్ పర్యటన విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయానని, అమాయకులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారని మాజీ మంత్రి విడుదల రజనీ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భద్రతా కారణాల దృష్ట్యా జగన్తో కేవలం 100 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఇప్పటికే వెల్లడించారు. దీనికి సంబంధించి అటు జగన్ పర్యటనకు అనుమతి కోరుతూ సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ అయిన సుధీర్ భార్గవ్ రెడ్డి పోలీసులను దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఈ అభ్యర్థన మేరకు పరిశీలించిన అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ విగ్రహావిష్కరణకు సంబంధించి గతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయో అటువంటి అవాంఛనీయ సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఇప్పటికే అనేక భద్రతా కారణాల దృష్ట్యా ఇది జగన్ తో పాటు కేవలం 100 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్టు ఈ కార్యక్రమానికి సంబంధించి మీడియాతో మాట్లాడిన అనంతరం విగ్రహావిష్కరణ అయితే జరుగుతుంది. 30,000 మంది ప్రజలైతే హాజరవుతున్న నేపథ్యంలోనే వైసీపీ వర్గాల అంచనా ఉన్న నేపథ్యంలో ప్రదేశానికి కేవలం 10 అడుగుల వెడల్పు ఉంది మాత్రం కాబట్టి ఆ నివాస గృహాలు ఉన్న నేపథ్యంలో కూడా ఆ ప్రాంతంలో 100 మంది కంటే ఎక్కువ మంది గుమ్మికొట్టడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎస్పీ శ్రీనివాస్ ఇప్పటికీ ఇలాంటి భద్రతా కారణాలు దృష్టిలో పెట్టుకుని ఆయన అయితే సృష్టించడం జరిగింది. గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగినప్పటికీ ఆ జరిగిన అవాంఛనీయ సంఘటనలకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎస్పీ అయితే చెప్పారు. అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు అదనంగా మరో 3 కాన్వాయ్లు మాత్రమే, మరో కాన్వాయ్తో ఆ కాన్వాయ్లో ఉండే వాహనాలు ఏవైతే ఉంటాయో మరో 3టికి మాత్రమే అనుమతిస్తుందని ఎస్పీ అయితే చెప్పారు. అటు శాస్త్రీయపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటి కోసం మాత్రమే చట్టపరమైన ఏదైనా ఒక సంఘటన జరిగితే దాని మీద పూర్తి బాధ్యతలు వహించాల్సి వస్తుందని వైసీపీ వారికి మాత్రం ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగితే వారిని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఇప్పటికే హెచ్చరించారు. అటు దీనికి సంబంధించి శాంతి భద్రత పరిరక్షణకే తాము ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎస్పీ అయితే స్పష్టం చేశారు. విజయ, థ్యాంక్ యూ వాసుబాబు. ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. చెవిరెడ్డి, గన్మ్యాన్ మదన్ రెడ్డి సిట్ అధికారులపై పలు ఆరోపణలు చేశారు. లిక్కర్ కేసులో సిట్ చెప్పినట్లు రాసి సంతకం చేయమని అధికారులు ఒత్తిడి చేశారని ఆరోపించారు. అయితే మదన్ రెడ్డి ఆరోపణలపై సిట్ స్పందించింది. మదన్ రెడ్డి సిట్ పై చేసిన ఆరోపణలను ఖండించింది. మదన్ రెడ్డిపై సిట్ అధికారులు ఎలాంటి దాడికి పాల్పడలేదని స్పష్టం చేశారు. మదన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డికి ముడుపులు అందాయని, ఆ డబ్బునే ఎన్నికల్లో పంచారని సిట్ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ రాజు అందిస్తారు. రాజు, ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన విషయాలకు చూసుకునేటప్పటికైతే ఏపీలో మద్యం స్కామ్ అంటే గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మద్యం స్కామ్ కు పాల్పడింది. స్కామ్ లో దాదాపుగా చూసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయల వరకు కూడా చేతులు మారాయి. అదేవిధంగా డైరెక్ట్ గా ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు కూడా దీంట్లో భాగస్వామ్యమై ఉన్నారు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో యూపీఐలు పనిచేయకపోవడం కానీ లేకపోతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకపోవడం కానీ ప్రతి దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన లిక్కర్ను అందిస్తామని చెప్తూనే దీనికి సంబంధించి వెనకాల ఏదైతే స్కామ్ జరిగిందో దీన్ని కూడా బయటకు తీస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై అయితే సిట్ అధికారులతో దర్యాప్తు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వరుసగా ఒక్కొక్కరిని
దీంట్లోకి అయితే విచారించుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విచారణలో చాలా విషయాలను అయితే ఇప్పటికే సిట్ అధికారుల దగ్గర ఉన్నాయని చెప్తారు. కానీ ఇది ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ ఎవరైతే మధుసూదన్ రెడ్డి ఉన్నారో ఈయన తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం ఎత్తిచ్చాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ కేవలం కావాలని చెప్పి నాకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గన్మెన్ గా ఉన్నందుకు మాత్రమే నన్ను తీసుకెళ్లి సిట్ అధికారులు కావాలని చెప్పి బలవంతంగా వాగ్మూలం తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా కావాలని చెప్పి నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నాకు ఈ విధంగా చెప్పాలని చెప్పి బలవంతం చేస్తేనే నేను ఆ విధంగా చెప్పాను తప్పితే నేను ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు అంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ మధుసూదన్ చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు సిట్ అధికారులు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి దాడి కానీ లేకపోతే బలాత్కారం కానీ ఏం కూడా మేము చేయలేదు, కేవలం ఉన్నది ఉన్నట్లు మాత్రం దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఆయన చెప్పిన విషయాన్ని మేమైతే నోట్ చేసుకున్నామంటే కూడా సిట్ అధికారులు చెప్పారు. ఇదంతా కొత్త డ్రామా ప్లే చేస్తున్నారంటూ కూడా సిట్ అధికారులు ఒక విధంగా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి భిన్నంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఏదైతే ఇక్కడ నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నాలు కొనసాగించడం కావచ్చు, లేకపోతే గతంలో ఆయన ఏదైతే ఎన్నికలకు సంబంధించినంత వరకు చూసుకునేటప్పటికీ తెలంగాణ ఆంధ్ర బోర్డర్ కి సంబంధించి దాదాపుగా 8 కోట్ల రూపాయల వరకు కూడా ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకుంది. ఈ 8 కోట్లు కూడా కేవలం ఇవంతా కూడా లిక్కర్ కి సంబంధించిన డబ్బులే. ఆ ముడుపుల ద్వారా వచ్చిన దాంట్లో ఎన్నికల్లో పంచిపెట్టేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకొస్తున్నాడు కనుక ఆ విధంగా పట్టుకున్నారంటూ కూడా గతంలో అయితే కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా చాలా వరకు ఆరోపణలు చేయడం జరిగింది. దీన్ని నిజనిర్ధారణ చేయడం కోసం కూడా ఇప్పటికీ ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్లిపోవడానికి ఒక ప్రయత్నం చేసేటప్పుడు కూడా అక్కడ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే అక్కడ కూడా లుకౌట్ నోటీస్ ఉంది కనుక ఆ నేపథ్యంలో మీరు ఎవరు కూడా బయటకు వెళ్లకూడదు, ఇక్కడే ఉండాలంటూ కూడా ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత పోలీసులు అడ్డుకోవడం మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయటకు వెళ్లాలంటూ కూడా ఆయన అయితే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తం అక్కడ నుంచి కూడా పోలీసులు అయితే లుకౌట్ నోటీస్ మీ దగ్గర ఉంది కనుక, ఎందుకంటే చాలా పలు కేసుల్లో ఉన్నారు, ఒక కేసు కాదు చాలా కేసుల్లో ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి ఉన్నందువల్ల మీ అందరిని కూడా మళ్ళీ వెనక్కి పంపిస్తున్నామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా సిట్ అధికారులకు మధ్య అయితే మాత్రం ఒక వార్ జరుగుతుంది. దీంట్లో ఎవరిది ఎంతవరకు జరుగుతుంది, ఎవరు ఎంతవరకు కూడా ముందుకు వెళ్ళగలుగుతారని చెప్తాం. ఎందుకంటే సిట్ అధికారులు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మొత్తం పూర్తి ఆధారాలతో పాటు కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గం కానీ లేకపోతే ఎవరైతే మధుసూదన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మాకే పాపం తెలియదు, మేము మాత్రం చాలా పారదర్శకంగా ఉన్నాం, కావాలని చెప్పి మా మీద కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ ఇటు సిట్ అధికారులకి అదేవిధంగా ఇక్కడ చూసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గానికి మాత్రం చాలా హోరాహోరీ ఇది జరుగుతుంది. మొత్తం ఏది న్యాయం జరుగుతుంది, ఎక్కడి వరకు కూడా అక్కడ సిట్ అధికారులు దర్యాప్తు ఏ విధంగా చేయబోతున్నారు అనేది మాత్రం వెయిట్ చూడాలి. థ్యాంక్ యూ రాజు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనపై అభియోగాలు వస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం బెంగళూరు నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వెళ్తుండగా బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భద్రతా సిబ్బంది ఆయన్ను ఆపేశారు. ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా అమల్లో ఉన్నందున చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. చెప్పండి గోపీనాథ్. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న విజయవాడ నుంచి కూడా బెంగళూరు వెళ్ళడం జరిగింది. అయితే బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా ఇవాళ అదే సందర్భంలోనే అంటే అధికారులు, ఎందుకంటే ఏపీ బడ్జెట్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ అయిన నేపథ్యంలో అప్పట్లో అంటే ప్రధానంగా అంటే జగన్మోహన్ రెడ్డికి అంటే అప్పుడు ముఖ్యమంత్రికి ప్రస్తుత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అరెస్ట్ అయ్యారు. కాబట్టి అందులో ప్రధాన వ్యక్తి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అందువల్లనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలపైన కూడా సిట్ అధికారులు అంటే దృష్టి పెట్టడం జరిగింది. అయితే గత 45 రోజుల నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అప్పట్లో పనిచేసినటువంటి గన్మెన్లు కావచ్చు, లేదంటే వ్యక్తిగత సిబ్బంది పిఏలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడం జరిగింది. అయితే ఆ విచారణలో చాలా అంశాలు లోతుగా దర్యాప్తు చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చెవిరెడ్డి పైన కేసులు నమోదు చేస్తారంటూ కూడా అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో ఏపీ ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా కొలంబోకి వెళ్లే సందర్భంలో ఆయనకి లుకౌట్ నోటీసులు అప్పటికే జారీ చేయడం జరిగింది. అందువల్ల ఏపీ పోలీసులకి పక్కా సమాచారం వచ్చిన నేపథ్యంలో సిట్ అధికారుల ఆదేశాల ప్రకారం నేరుగా బెంగళూరులో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకుని ఆయనకి ఆ నోటీసుల విషయానికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఎయిర్పోర్ట్ వెళ్ళిన సందర్భంలో అక్కడ కూడా
ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ మీ పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించే ప్రసక్తే లేదు, అంటే ఇతర దేశాలకు పంపించే ప్రసక్తి లేదంటూ కూడా అక్కడ అధికారులు కూడా విమానయాన అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే గత వారం రోజుల నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలు దఫాలుగా మీడియా సమావేశాలు నిర్వహించి తన వ్యక్తిగత సిబ్బందిని, అదేవిధంగా గతంలో పనిచేసిన గన్మ్యాన్లు వీళ్ళందరినీ కూడా పిఏని వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని ఎందుకు ఈ రకంగా వేధింపులు గురి చేస్తారు, నిజంగా మీకు ఆధారాలుంటే తన్నే ఈ కేసులో నన్నే ముందుగానే అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన అంటే సిట్ అధికారులకు ఛాలెంజ్ విసరడం జరిగింది. అయితే మొత్తం మీద పక్కా సమాచారం ప్రకారం ఒకవేళ ఏదైనా సరే ఆయన ఇతర దేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్దకు నేరుగా బెంగళూరుకు వెళ్లి అక్కడ వాళ్ళ ఇంటి వద్దను కూడా పోలీసులు ఉన్నారు. అయితే ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ రాత్రి లేదంటే రేపు లోపల చెవిరెడ్డి భాస్కర్ ని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదే విషయాన్ని వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం వేధింపులు అక్రమ కేసుల భాగంగా ఈ రకంగా చెవిరెడ్డి భాస్కర్ ని ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ, థ్యాంక్ యూ గోపీనాథ్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 400 నుండి 600 మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రభాకర్ రావును, మాజీ ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావును విచారించిన సిట్ అధికారులు తాజాగా బాధితులను విచారించారు. ఈ విచారణకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్తో పాటు పలువురు హాజరయ్యారు. కాగా నా ఫోన్ కూడా ట్యాప్ చేయించారని టీపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎట్టకేలకు రోజుకో మెలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కొంతమంది ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు కాబట్టి సినీ ప్రముఖులతో పాటు మరికొంత సెలబ్రిటీకి సంబంధించి అంటే రాజకీయ కోణంలో పరంగా అత్యంత కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రభాకర్ మెయిన్ నిందితుగా ఉన్నాయి కేసుకు సంబంధించి. ఇప్పటికే మొన్న ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఆ ప్రభాకర్ రావు ఎట్టకేలకు సిట్ ముందు హాజరు కావడం జరిగింది. గతంలో ఆల్రెడీ సిట్ ఇప్పటికే ఒకసారి ఆయనను విచారించారు. మరియు మరో క్రమంలో ప్రభాకర్ రావు ఎట్టకేలకు మొన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆ సిట్ ముందు హాజరు కావడం జరిగింది. తదనంతరం డిఎస్పీ ప్రణీత్ కూడా హాజరైనటువంటి పరిస్థితి. డిఎస్పీ ప్రణీత్ సైతం పూర్తి స్థాయిలో తన వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది. ప్రభాకర్ రావు చెప్పినటువంటి ఆదేశాల మేరకే తను చెప్పినట్టు మాత్రం నడుచుకున్నామంటూ ఇతర ప్రముఖుల ఫోన్ ట్యాపరింగ్ పాల్పడ్డామంటూ కూడా ప్రణీత్ రావు ఇప్పటికే వాళ్ళకి తేల్చెప్పినటువంటి పరిస్థితి. ఈ అంశంకి సంబంధించి వాళ్ళు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. వాంగ్మూలాలను సైతం దాన్ని దగ్గర పెట్టుకోవడం జరిగింది. మరి ఇవాళ తాజాగా ఆ టీపీసీసీ చీఫ్ బొమ్మకంటి మహేష్ కుమార్ గౌడ్ ఎట్టకేలకు సిట్ ముందుకు హాజరు కావడం జరిగింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 400 నుంచి 600 మంది ప్రముఖుల మొబైల్ ఫోన్లు ట్యాంపరింగ్ చేసేటువంటి ఆరోపణలతో గత కొంతకాలంగా ప్రభాకర్ రావుతో పాటు డిఎస్పీ ప్రణీత్ రావు సైతం పూర్వలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సిట్ మాత్రం ఎట్టకేలకు తమందరిని విచారించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా నేడు టీపీసీ చీఫ్ బొమ్మకంటి మహేష్ కుమార్ సైతం పూర్తి స్థాయిలో సిట్ ముందుకు హాజరయ్యాడు. ఆయన మొబైల్ కూడా ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ఆయన చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో సహా దాదాపు 650 మంది మొబైల్ ఫోన్లు ట్యాంపరింగ్ చేసినటువంటి ఒక అభియోగం మాత్రం ఆయన తెరమికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. 2018 ముందస్తు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓటమి గానికి ప్రధాన కారణం ఈ మొబైల్ ట్యాంపరింగ్, ఫోన్ ట్యాంపరింగ్ అని కూడా ఆయన సిట్ ముందు చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఆ ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి షర్మిల సైతం పూర్తి స్థాయిలో తమ ఫోన్ కూడా ట్యాంపరింగ్ జరిగిందంటూ కూడా పూర్తి స్థాయిలో ఆమె కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా రోజుకు మలుపు తిరుగుతుంది. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో పాల్పడినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఎంత పెద్ద వారైనా సరే ఖచ్చితంగా శిక్ష వేయాలి. ఖచ్చితంగా వారంతా శిక్షార్హులు. కాబట్టి ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో గోప్యత దెబ్బతించడం కాకుండా వ్యక్తి ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి అనుమతులు లేకుండా వారి ఫోన్ ట్యాంపరింగ్ చేయడం మన సరైన పద్ధతి కాదని కూడా టీపీసీసీ ఇప్పటికే గట్టిగా చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో షర్మిల సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశానికి సంబంధించి సిట్ విచారణకు హాజరైనటువంటి వారంతా ఎట్టకేలకు వారంతా తమ గోడును వెళ్లబోస్తున్నారు. తమ మొబైల్ ఫోన్ కూడా ట్యాంపరింగ్ జరిగాయి. ఖచ్చితంగా తమ మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ప్రముఖుల మొబైల్ ఫోన్లను సైతం ట్యాంపరింగ్ చేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా చట్టం పరిధిలో వారు లేకపోయినప్పటికీ చట్టం పూర్తి స్థాయిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినటువంటి వారు ఎంత వారిని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు ఇప్పటికే కోరడం జరిగింది సిట్ అధికారులను. ఈ క్రమంలో తాజా ఈ సమీకరణల నేపథ్యంలో మరో మలుపు తిరగబోతుందా అంటే సిట్ విచారణకు హాజరైనటువంటి ప్రముఖులకు సంబంధించి. థ్యాంక్ యూ రాజేంద్ర.
కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో కేంద్ర సాధికార కమిటీ పర్యటించింది. కొల్లేరుపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు రేపు పర్యటించనుంది. మొదటి రోజు కలకుర్రు, మనుగునూరు, ఆటపాక, కొల్లేటికోటలో సందర్శించారు. అనంతరం కొల్లేటికోటలో కైకలూరు నుండి మండలాలకు చెందిన జిరాయితీ భూములు రైతులు కొల్లేరు వాసులతో కేంద్ర కమిటీ సమావేశమయ్యారు. వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేపు నిడమర్రు ప్రాంతానికి చెందిన జిరాయితీ భూములను, కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి వీర బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం గారు, ప్రపంచ మంచినీటి సరస్సుల్లో ఒకటైనటువంటి కొల్లేటి సరస్సు సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఆక్రమణ జరిగిందంటూ కూడా ఇది కాకినాడ చెందిన సుప్రీంకోర్టు పిల్లి వేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు ఉందో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటు కేంద్ర కమిటీ అయితే ఒక 5 సభ్యుల బృందంతో కూడినటువంటి ఒక బృందం అయితే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఈ రోజు రావడం జరిగింది. ఈ బృందంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే చంద్రశేఖర్ గోయల్, అదేవిధంగా జేఆర్ భట్, భానుమతి, సునీల్, ప్రకాష్ చంద్ర భట్ ఈ 5 బృందంతో కూడినటువంటి ఏదైతే కొల్లేరు సాధికార కమిటీగా ఏర్పడి ఈ కమిటీని అయితే పంపించడం జరిగింది. ఈ కొల్లేరు పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే భూములు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నవ్య ప్రాణి సంరక్షణ సంబంధించి ఏ విధంగా ఉంది అనే దాని మీద వీళ్ళు అధ్యయనం చేయడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి. సుమారుగా ఈ కొల్లేరు ఏదైతే ఉందో సుమారుగా 75,000 హెక్టార్లు ఉన్నటువంటి కొల్లేరు సరస్సు నేడు నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కొల్లేరు సరస్సు సంబంధించి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సుగా పేరు పొందింది. అదేవిధంగా రెండవది చూసినట్లయితే ఈ కొల్లేరు సరస్సు సంబంధించి దేశ విదేశాల నుంచి అనేక వందలాది రకాలైతే పక్షి జాతి వచ్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసుకొని ఆ తర్వాత స్వదేశాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ కొల్లేరు పరిరక్షణకు సంబంధించి ఇటు ఏదైతే ఉందో ఈ కొల్లేరు పూర్తిగా ఆక్రమణ గురైందని చెప్పేసి కాకినాడకి సంబంధించిన ఒక వ్యక్తి అయితే సుప్రీంకోర్టులో పిల్లేసినటువంటి నేపథ్యంలో ఇటు కొల్లేరు పరివార ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే లంక గ్రామ ప్రజలు వారు కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఏదైతే కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి మాకు ఈ కొల్లేరు జీవనాధారం, ఈ కొల్లేరు సరస్సు సంబంధించి పరిరక్షించాలని వీరు కూడా కొల్లేరు ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించిన కొంత వ్యక్తులు సుప్రీంకోర్టులో పిల్లి వేసినటువంటి నేపథ్యం ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు సంబంధించి ఈ 2 అటు ప్రైవేట్ కేసుగా వేసినటువంటి కొల్లేరు ప్రజలు సంబంధించింది కావచ్చు, లేకపోతే కొల్లేరు పరిరక్షణ చేయాలని వేసినటువంటి ఏదైతే పిల్లి ఉందో ఈ 2కు అనుగుణంగా ఇటు సుప్రీంకోర్టు అయితే అసలు ఇక్కడ కొల్లేరు ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది, అక్కడ రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారా, లేకపోతే పక్షులకు సంబంధించి ఏ విధంగా ఉంది, లేకపోతే నవ్య ప్రాణి జాతులకు సంబంధించి సంరక్షణ ఏ విధంగా ఉంది అనే అంశాలపైన అధ్యయనం చేయడానికి ఈ రోజు 5 సభ్యులతో కూడినటువంటి బృందాన్ని అయితే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి అయితే పంపించడం జరిగింది. ఈ రోజు రేపు ఈ 2 రోజుల పాటు కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఇటు కైకలూరు సంబంధించినటువంటి కొల్లేరు పరివాహ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఏదైతే కొల్లేరు పక్షులకు సంబంధించినటువంటి విడిది కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి ఆటపాక ప్రాంతం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మనుగురు, అదేవిధంగా కలకుర్రు, అదేవిధంగా కోట సత్యమ తల్లి ఈ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు అయితే ఈ అధ్యయన బృందం అయితే పర్యటించడం జరిగింది. అదేవిధంగా ఇటు ఏలూరు రోడ్ల మండలం కావచ్చు, లేకపోతే బెంగళూరు రోడ్ల మండలం సంబంధించినటువంటి రైతులను కూడా మరి కాసేపట్లో వాళ్ళు మీట్ అయ్యి అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి వారి ఇబ్బందులు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు అదేవిధంగా రేపు ఈ 2 రోజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే కొల్లేరు ఆక్రమణ సంబంధించి కావచ్చు, లేకపోతే కొల్లేరు సంబంధించిన నవ్య ప్రాణి జాతులకు సంబంధించినటువంటి ఏవైతే అంతరించిపోతున్నటువంటి ఈ పక్షులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద పూర్తిగా అధ్యయనం చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టులో అయితే వారి యొక్క నివేదిక ఇస్తారో ఆ నివేదిక ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అయితే ఒక క్లియర్ నిర్ణయానికి వస్తాయి. ఇదే నేపథ్యంలో ఏదైతే 2006లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. 2006లో కూడా సుప్రీంకోర్టు అయితే క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కొల్లేరు సంబంధించినటువంటి ఒక మంచినీటి సరస్సు అదేవిధంగా నవ్య ప్రాణి ఉన్నటువంటి ప్రాంతంలో కొల్లేరు పరిరక్షణ జరగాలనే ఉద్దేశంతో అప్పట్లో కూడా ఒక క్లియర్ గైడెన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి అధికారులు అయితే కొల్లేరు పరిరక్షణ నిమిత్తం ఆక్రమించినటువంటి ఏదైతే చెరువులు కావచ్చు ఇవన్నీ కూడా ధ్వంసం చేశారో అయితే మరోసారి సుప్రీంకోర్టు 20 సంవత్సరాల తర్వాత మరోసారి సుప్రీంకోర్టు అయితే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి
కొల్లేరు సంబంధించినటువంటి పరిరక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని చూడొచ్చు, ఈ కొల్లేరు పూర్వ కొల్లేరు ఉంటుందా లేకపోతే కొల్లేరు ఆక్రమణ ఉంటుందా అని వేచి చూడవలసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మం. తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిధులను విడుదల ప్రారంభించనున్నారు. గతంలో 3.5 ఎకరాలకే పరిమితం కాగా ఇప్పుడు 10 ఎకరాల వరకు కూడా ఒకేసారి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా అర్హత పొందిన రైతులకు నెలాఖరులోగా నిధులు అందుతాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు 10,000 పెట్టుబడి సాయం ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 12,000, ఒక్కో సీజన్కు 6,000 చొప్పున 2 విడతల్లో జమ చేస్తుంది. అందులో భాగంగా నేటి నుంచి జూన్ 25 వరకు విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం నిధులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించి చూసినట్లయితే నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత కొంతకాలంగా స్తబ్దతగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే రైతులకు శుభవార్త కూడా చెప్పుకోవచ్చు. 3 ఎకరాల వరకే ఇస్తానని చెప్పినటువంటి నూతన ప్రభుత్వం తిరిగి వారికి 10 ఎకరాల లోపు రైతులకు కూడా ఇవ్వనున్నట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ రోజు రైతు ఖాతాల్లో కూడా జమ చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే గత ప్రభుత్వం 10,000 మాత్రమే ఆర్థిక సాయం సంబంధించిన రైతు బంధు ఇవ్వడం జరిగింది. కానీ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 ఎకరాలు కాదు 10 ఎకరాల వరకు ఇస్తున్నాము. దానికి సంబంధించిన ఎకరాకు 12,000 రూపాయలు సంబంధించిన చొప్పున ఇస్తడం జరుగుతుంది. ప్రతి కారుకు ఒకసారి రిలీజ్ చేస్తూ 2 సార్లకు 12,000 రూపాయలు రైతు ఖాతాలో వేస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలోని చెప్పడం కూడా జరిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వంలోని అనేక మార్పులతోటి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తానంటూ కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలో తేల్చడం జరిగింది. అయితే ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలో గత కొంతకాలంగాను రైతు బంధుకు సంబంధించి డబ్బులు జమ చేయడంలో కొంత సభ్యత నెలకొన్నటువంటి పరిస్థితి వాస్తవమైనప్పటికీ రైతు బంధుకు సంబంధించి ఏ విధంగా వేయాలి, దానికి సంబంధించినటువంటి ఒక రోల్ మోడల్ కి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ ను కూడా తీసుకోవాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి రైతు సమన్వయ సమితిలే కావచ్చు, మంత్రులతో కూడినటువంటి సమావేశాలు చేసిన అనంతరమే రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తున్నట్లు కూడా ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది. గతంలో అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకున్నట్లయితే నిర్వీర్యం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు రైతుల పట్ల రైతు సంక్షేమాన్ని ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రకటిస్తూ 3 ఎకరాల లోపు ఇచ్చినటువంటి రైతులకే కాకుండా సాగు భూమిలో ఉన్నటువంటి 10 ఎకరాల రైతుల వరకు కూడా ఇవ్వాలనేది కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతు బంధుకు సంబంధించిన విషయాలలోనే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఒక నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలోని సమీక్ష సమావేశాలు నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రైతు ఖాతాలోని 10 ఎకరాల లోపు రైతులకు ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. ఇది తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా ఎప్పుడెప్పుడు చూసినట్టు రైతు బంధుకు సంబంధించినటువంటి విషయాలలో ఇప్పుడు ఒకసారిగాను రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని రైతు బంధుకు సంబంధించిన తాజా సమాచారం. థ్యాంక్ యూ శ్రీనివాస్.